తెలంగాణలో ఉంటున్న ఏపీ ఓటర్లు ఇప్పుడు అయోమయంలో పడ్డారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతోంది. అనేక మందికి ఏపీలో, తెలంగాణలో 2 చోట్ల ఓటు హక్కు ఉంది. ఎస్ఐఆర్తో ఏదో ఒక చోట ఓటు హక్కు పోవటం ఖాయం. మరి ఓటు ఎక్కడ ఉంచుకోవాలి? హైదరాబాద్లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ వాసులు ఇదే అంశంపై దృష్టి పెట్టారట. సొంత రాష్ట్రంలో ఓటు హక్కు కాపాడుకోవాలా, ప్రస్తుతం స్థిరపడ్డ చోటే ఉంచుకోవాలా అనేది తేల్చుకోలేకపోతున్నారట. 2 తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ లిస్టు ప్రత్యేక సమగ్ర సవరణ జరుగుతోంది. ఏప్రిల్లో ఈ నెల 24 వరకు సర్ ప్రక్రియకు గడువుంది. తెలంగాణలో ఆగస్టు 3 వరకు గడువు పెరిగింది. అయితే హైదరాబాద్లో ఉంటున్న ఏపీ ఓటర్లు కొంతమంది తమ ఓటు పరిస్థితి ఏంటనే చర్చల్లో ఉన్నారట. చాలా మందికి సొంతూరితో పాటు హైదరాబాద్లోనూ ఓట్లున్నాయి. అదే రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారింది. వారిని మచ్చిక చేసుకుంటూ 2 ప్రాంతాల్లోనూ ఓట్లు వేయించేసుకుంటున్నారు. అయితే లెక్క మారింది. కొత్త సమస్య వచ్చి పడింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పుణ్యమా అని ఒక్కచోటే ఓటు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఓటు ఎక్కడ కొనసాగించాలి? ఉన్న చోటే ఉంచాలా, లేదంటే సొంత గడ్డపై కొనసాగించాలా అని అయోమయం నెలకొంది. హోరాహోరీ పోరులో నేతల గెలుపోటములను సైతం ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న హైదరాబాద్ ఓట్లు ఇప్పుడు కీలకంగా మారాయి. ఏపీకి చెందిన వారు లక్షల్లో హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉంటున్నారు. అయితే అందులో చాలా మందికి సొంత రాష్ట్రం ఏపీతో పాటుగా తెలంగాణలోనూ ఓట్లున్నాయి. 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వేరువేరుగా జరుగుతూ ఉండటంతో అనేక మంది 2 చోట్ల తమ ఓటు వినియోగించుకుంటున్నారు. 2023 నవంబర్ తెలంగాణలో ఎన్నికలు జరిగితే 2024 ఏప్రిల్లో ఏపీలో పోలింగ్ జరిగింది. ఏపీలో ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి లక్షలాది మంది వచ్చి వెళ్లారు. 2024 ఏప్రిల్లో ఏపీ ఎన్నికలతో పాటుగా తెలంగాణలో కూడా పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో హైదరాబాద్లో చాలా తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. దీనికి కారణం ఎక్కువ మంది ఓటర్లు సొంత రాష్ట్రానికి వెళ్లటమే అనేది పార్టీల లెక్క. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సర్ అమలు చేస్తోంది. ఒక చోటు మాత్రమే ఓటుంటుంది. ఎక్కడ కావాలో ఎంచుకునే ఆప్షన్ ఓటర్కే ఇస్తున్నారు. దీంతో చాలా మంది తమ సొంత రాష్ట్రంలో ఎప్పుడూ రాజకీయ చైతన్యంతో ఉండే ఏపీలో ఓటు వేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. చాలా మంది హైదరాబాద్తో పాటుగా పరిసర ప్రాంతాల్లో తమ ఓటు వద్దని, ఏపీలో ఓటు నమోదు చేసుకుంటామని చెబుతున్నారు. గతంలో వేసిన విధంగా మాత్రం ఈసారి ఏపీలో తెలంగాణ నుంచి ఓటు వేసే వారి సంఖ్య ఉండదనేది స్పష్టమవుతోంది. ఇది ఏ పార్టీకి నష్టం చేస్తుందనే చర్చ జరుగుతోంది. దీంతో ఎంతమంది ఏపీకి తమ ఓట్లను మార్చుకుంటారు, తెలంగాణలోనే ఎంతమంది కొనసాగుతారనేది పార్టీల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.